వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి యోజన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచి ఫలితాలను అందిస్తోంది. ఈ పథకం ప్రయోజనాలు ఏంటి అనే వివరాలను ఈ కథనంలో చూద్దాం. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్వనిధి యోజన అనేక మంది చిన్న వ్యాపారులకు నూతన ఆశను నింపింది. ఆర్థిక ఇబ్బందులు, మూలధనం కొరత వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ పథకం ఎంతో తోడ్పడుతోంది. పూచీకత్తు అవసరం లేకుండా రుణాలు అందించడంతో వీధి వ్యాపారులు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ పథకం అమలు గడువును 2030 మార్చి 31 వరకు పొడిగించినందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి స్వనిధి పథకం అనేక మంది వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా అందిస్తోంది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 18,725 మంది దరఖాస్తులు సమర్పించగా వారిలో 17,154 మందికి రుణాలు మంజూరయ్యాయి. మిగిలిన 1,168 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా తమ కుటుంబాల ఆర్థిక స్తోమత మెరుగుపడడమే కాకుండా పిల్లలకు మంచి చదువులు అందించే అవకాశం కలిగిందని లబ్ధిదారులు వెల్లడించారు. పిఎం స్వనిధి కింద ప్రధానమంత్రి గారు మాలాంటి చిరు వ్యాపారులకు ఎంతో సహాయం చేస్తున్నారు. మరి వారు సహాయం చేయడం వల్ల నేను, నా కుటుంబం, నా పిల్లలు ఎంతో అభివృద్ధిలోకి వస్తున్నాం. మా పిల్లలు కూడా ఎంతో చదువు చెప్పించగలుగుతున్నాను. మరి ఇటువంటి సహాయాన్ని 2025 నుండి 2030 వరకు పొడిగించినందుకు మన దేశ ప్రధానమంత్రి గారికి మరీ ముఖ్యంగా నా తరఫున, నా కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిఎం స్వనిధి చిన్న వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం అందించారు. ఇది 2025 నుంచి 2030 వరకు పొడిగించారు. ఈ ఆర్థిక సాయం చేసినందుకు మా కుటుంబ సభ్యులు, చిరు వ్యాపారస్తులు చాలా బాగుపడుతున్నారు. పేదలందరికీ బ్యాంకింగ్ సేవలను చేరువ చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను అందించడంలో అధికారులు సఫలీకృతులవుతున్నారు.